అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన టెకి రాధా గాయత్రి తల్లిదండ్రులు హోంమంత్రి అనితను కలిశారు. కూతురి మరణం, అల్లుడి శ్రీచరణ్ ప్రవర్తనపై అనుమానాలను హోంమంత్రికి వివరించారు. ముస్సోరిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన టెకి రాధా గాయత్రి తల్లిదండ్రులు హోంమంత్రి అనితను కలిశారు. కూతురి మరణం, అల్లుడు శ్రీచరణ్ ప్రవర్తనపై అనుమానాలను హోంమంత్రికి వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం సహకారం కావాలని రాధా గాయత్రి తల్లిదండ్రులు సుధాకర్, సత్యవతి కోరారు. చాలా భరోసా ఇచ్చారు. నాకైతే చాలా ధైర్యంగా ఉందండి. ఈ కేసు విషయంలో మేము ముందుకు వెళ్తామన్నది నేను పక్కగా నమ్ముతున్నాను. ముసలి పోలీసులకు కూడా మనం అంతా పుటప్ చేద్దాము అని మాట్లాడారు మాతోటి. మీరేం భయపడకండి, మేమంతా ఉన్నాం మీకు సపోర్ట్గా. ఇది చంద్రబాబు నాయుడు గారి దగ్గర వరకు వెళ్ళింది. ఇది మీరైతే ఏమి భయం అయితే పడద్దు, మా సపోర్ట్ ఎంత కావాలంటే అంత మేము ఇస్తాము అని చెప్పారు. ఇప్పుడు ఆల్రెడీ రంగంలో దిగుతున్నాం. మేము ఎక్కడ ఏం జరుగుతుందో మేము అంతా ఫోకస్ చేస్తున్నాము, మీరు ఏం టెన్షన్ పడద్దు అని చెప్పారండి. మన తెలుగింటి ఆడబిడ్డకి ఇలా జరిగింది అని నేనే తట్టుకోలేకపోతున్నాను. తల్లిదండ్రులుగా మీరు ఎలా తట్టుకోగలరు అని చెప్పి ఆవిడ మాకు భరోసా ఇచ్చారు. మాకు పూర్తి నమ్మకం కలిగింది. తప్పకుండా మా అమ్మాయికి ఆత్మ శాంతిస్తుంది, న్యాయం జరుగుతుంది. పోలీసులతో కూడా నేను మాట్లాడుతాను, అక్కడ ఉత్తరాఖండ్ వాళ్ళతో కూడా ఇచ్చేస్తాను, పోలీసులతోనే అందరితో నేను మాట్లాడతాను, మీకు పక్కాగా న్యాయం జరుగుతుందని చెప్పారు. రాధా గాయత్రి కుటుంబ సభ్యులు తనను కలిశారని, ఆ తల్లిదండ్రుల బాధ వర్ణాతీతమని హోంమంత్రి అన్నారు. రాధా గాయత్రి మరణంపై సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా దృష్టి సారించారని తెలిపారు. ఉత్తరాఖండ్ డీజీపీతో మాట్లాడమని ఏపీ డీజీపీకి చెప్పారన్నారు. రాధా గాయత్రి మృతిపై కుటుంబ సభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారన్నారు. సపోర్ట్, లీగల్ సపోర్ట్ కావాలని ఇవ్వడానికి మన ఆంధ్రప్రదేశ్ పోలీస్ అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం కొన్ని వాళ్ళ అనుమానాలు కూడా వ్యక్తం చేయడం జరిగింది. ఆ అనుమానాలన్నింటి మీద కూడా వాళ్ళకి కూడా డిపార్ట్మెంట్, అక్కడ ఉత్తరాఖండ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎవరైతే ఐఓ ఉన్నారో, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా కొన్ని వాళ్ళు ఇచ్చిన అనుమానాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా చెప్పడం జరిగింది. ఓవరాల్గా కంపల్సరీగా గాయత్రి మరణం వెనకాతల దాగి ఉన్న రహస్యం తెలియాలి. అట్ ద సేమ్ టైం ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళకి కఠిన శిక్ష పడాలి. దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తరఫున ఎంతవరకు సహాయ సహకారాలు అందించాలి, అన్ని సహాయ సహకారాలు కూడా గవర్నమెంట్ అందిస్తుందని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నా. ఉత్తరాఖండ్ లోని మసూరిలో అనుమానాస్పద రీతిలో మృతి చెందిన విశాఖ యువతి రాధా గాయత్రి కేసులో వేళ్లన్నీ ఆమె భర్త శ్రీచరణ్ వైపే చూపిస్తున్నాయి. రాత్రి భోజనం చేసి నిద్రపోయామని, తెల్లారేసరికి భార్య ముక్కులో నుంచి రక్తం వచ్చి చనిపోయిందని శ్రీచరణ్ చెప్పినవన్నీ కట్టుకథలేనని రాధా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.